ఇంకో క్వశ్చన్ అడగండి. పాస్. ఏమో చారలు జీబ్రా అంట. సమీనా చారలు జీబ్రాలంట. మన మ్యాథ్స్ లో ఉంటుంది అది. మ్యాథ్స్ లో వీక్ అమ్మా. ఆల్జీబ్రా. ఆల్జీబ్రా. రైట్ ఆన్సర్. ఆల్జీబ్రా. 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 స్టార్ట్ అయితే ఈతో ఎండ్ అయ్యే ఉత్తరం ఏంటి? ఈతో స్టార్ట్ అయితే ఈతో ఎండ్ అయ్యిద్ది ఉత్తరం ఏంటది? ఈతో స్టార్ట్ అయితే ఈతో ఎండ్ అయ్యిద్ది ఉత్తరం ఏంటది? ఈతో స్టార్ట్ అయితే ఈతో ఎండ్ అయ్యిద్ది ఉత్తరం ఏంటది? చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. పెద్ద మాట అన్నాడు సరాడు. ఉత్తరమా? ఏమో తెలీదు. నువ్వు ఇవ్వనా? మ్యారేజెస్ కి వెళ్ళినప్పుడు మనం మనీ పెడతాం కదా ఒక కవర్ లో. ఆ కవర్ ని ఏమంటారు? మాట్లాడు. కమ్ ఆన్, యు టెల్ మీ డా. యు టెల్ మీ సంథింగ్ డా. ఈమెయిల్ కాదు. ఈమెయిల్ ఐడియా కాదు. మరి ఈగా ఈతో ఎండ్ అయిద్దా? లాస్ట్ గా ఉందిగా. పోస్ట్ చేయడానికి దాంట్లో కవర్ లో పెడతాం. ఆ కవర్ ని ఏమంటారు? ఏమో సార్ నాకు కనపడదు. ఏమంటారు? లెటర్ అంటారు. పౌచా. ఉత్తరం. ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారు కదా, ఒక కవర్ లో పెట్టిస్తారు. కవర్ ని ఏమంటారు? ప్యాకింగ్. కంటి పాపకు నేను లాలపోసే వేళ. ఉత్తరం. మనీ ఇస్తారు కదరా అప్పుడు. మ్యారేజ్ కలిసి తినేసి వచ్చేస్తావా? కనిపెట్టేసావా? తెలుసు బాబు. ఏమో నాకేం తెలుసు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడండి. మనీ కావాలా? గిఫ్ట్ ప్యాక్. ఏం అడిగిందండి? ఎన్వలప్. రైట్ ఆన్సర్. ఎన్వలప్ అంటారు. ఎన్వలప్ ఉత్తరం అని మీరే అన్నారుగా, అందుకే అడిగా. ఈతో స్టార్ట్ అయితే ఈతో ఎండ్. ఎన్వలప్ తెలిసిన క్వశ్చన్ మమ్మల్ని అడిగితే మాకే తెలిసింది. ఎన్వలప్ కవర్ ఈతో స్టార్ట్ అయింది కదా, ఈతోనే ఎండ్ అయింది కదా. సరే ఇంకోటి. లైవ్ పెట్టావా బ్రో? యూట్యూబ్ లో రాలేదు మరి. సరే ఇప్పుడు చెప్పు వచ్చింది. ఏమని చెప్పాలి? అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా? అబ్బాయి. ఎందుకు? ఎందుకంటే చెప్పాలి మరి. బాగోదు చెప్పు. ఏం కాదు. ఎందుకు? అబ్బాయిగా పుడితే అన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అన్ని ఎలాగంటే అలా జరగచ్చు. అబ్బాయిగా పుడితే ఏం తిరుగుతారు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తిరగలేం కదా. ఎందుకని? ఎందుకు తిరగలేరు? ఎందుకు తిరగలేమని నాకేం తెలుసు. ఇప్పుడు తర్వాత చెప్తాము. నెక్స్ట్ జన్మ అంటుంటే ఎలా పుట్టాలనుకుంటున్నావు? మంచిగా. ఎందుకు? అభిమానంతో. ఇప్పుడు మంచిగా పుట్టలేదా? పుట్టా. మరి ఇంకా ఇంకా మంచిగా పుట్టాలనుకున్నా? అసలు నేను పుట్టనుగా మళ్ళా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు పుట్టనుగా మళ్ళా. ఎందుకు? నీకు తెలుసా పుట్టమని? తెలుసు. తెలుసు. తెలుసా? నీ కొడుకు రూపంలో పుడతావు పెద్దయ్యాక. అంతే కదరా. నెక్స్ట్ వీడి కొడుకులా పుడతాడుగా ఇది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మరి అది అంతేగా, నీ కొడుకులా పుడతావుగా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. నేనైతే పుట్టకూడదు అనుకుంటున్నా. ఎందుకు? ఎందుకక్క ఈ లైఫ్? ఎందుకు ఈ లైఫ్?
ఉంటే అంత పోతే అంత. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇప్పుడు అంతగా ఏమైంది? లవర్ లవర్ ఇడికి అమ్మ బాబాయ్ అల్లి బిల్లి కదలా ఇంకోసారి అల్లి బిల్లి కదలా. లవరా నీకా? వాడికి నీకా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా? నాలా పడతాం మంచిది. అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా? ఆలోచించుకొని చెప్తాను తర్వాత. ఓకే, అబ్బాయిగా పడతామే మంచిది. ఎందుకు? అమ్మ బాబాయ్ ఎందుకంటే బాగా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే బాగా చదువుతాడు కాబట్టి. ఈ రోజే లాస్ట్ డే అయితే ఏంటక్క, ఫస్ట్ డే నుంచి ఫస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయిన షో నుంచి లాస్ట్ షో వరకు అన్ని టికెట్లు తీసుకొని చూడాల్సిందే. లాస్ట్ డే అయితే ఇదే లాస్ట్ డే అయితే అంతకి అసలు సినిమా అసలు చెప్పక్కర్లా, సూపర్ డూపర్ హిట్ కంట అసలుకి ఈ రోజే మినిమం వచ్చేస్తుంది. అదే అసలు సినిమా అసలు చెప్పక్కర్లేదు అక్క. ఫస్ట్ మెయిన్ అసలుకి ఎన్టీఆర్ రామ్ చరణ్ అంటేనే అసలు చూడక్కర్లా, అలాంటిది అమ్మాయి కానీ. ఎందుకు? ఎందుకంట ఇవన్నీ తెలుగు షేర్లు చెప్పు. నేను అమ్మాయిని కాబట్టి. చెప్పు చెప్పు చెప్పు. పుట్టినందుకు నేను నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి. అమ్మ బాబాయ్ సరే, నీ దృష్టిలో అమ్మాయి గ్రేటా అబ్బాయి గ్రేటా? అమ్మాయిలే గ్రేట్. ఎందుకు? ఒక్క క్వశ్చన్ ఇంకోసారి ఒక్క క్వశ్చన్ సీట్ లో కూర్చుంటానండి. అమ్మ బాబాయ్ అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా? అంటే నాకు తెలియదండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే అబ్బాయిగా పుట్టడం అంటే అమ్మాయిగా పుట్టడం అంటే రెండు అది నవ్వచ్చు కానీ ఆగండి రా. అమ్మాయి బెస్ట్. ఎందుకు? నాకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి. పేపర్లు చింపుతాడు కానీ పిచ్చివాడు కాదు, అడుక్కుంటాడు కానీ బిచ్చగాడు కాదు, ఎవరతను? మనిషి 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 పేపర్లు చింపుతాడు కదా. చాలా సెకలు ఉన్నారా నీలో? అడుక్కుంటాడు బెచ్చగాడు కదా. మనిషేగా. కండక్టర్. పేపర్లు చింపుతాడు కానీ పిచ్చోడు కాదు, డబ్బులు అడుక్కుంటాడు కానీ పిచ్చిగాడు కాదు, ఎవరతను? పిచ్చోడు. యూజ్లెస్ ఫెలో. ఒక గొడుగు కింద 6 ఉంటారు కానీ ఒక్కళ్ళు కూడా తరడవరు, ఎలా సాధ్యం? పెద్ద గొడుగు అది పెద్ద గొడుగు. ఏంద్రా పొట్ట గొడుగు. వడాఫోన్ గొడుగు. రెండు నంబర్ వెళ్ళాలి ముగ్గురికి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? చెట్టు కింద నుంచొని గొడుగు పట్టుకున్నావు. అక్కడ అసలు వర్షమే పడట్లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. మీ లెఫ్ట్ హ్యాండ్ తో తప్ప మీ రైట్ హ్యాండ్ తో పట్టుకోలేనిది ఏంటి? అమ్మ బాబాయ్ ఏదో తేడాగా ఉందేంటి? మా రైట్ హ్యాండ్. థ్యాంక్ యూ.